మరి ఇదేమో ఓపెన్ చేసి చూసాను నేనైతే షాప్ని అయితే చూడండి అట్లా నీడే వాసన అండ్ ఈ ట్రైన్ స్పీడ్ అయితే చూడండి 129, 130, 129, 130 అక్కడ ఆ క్రూజింగ్ స్పీడ్తోనే వెళ్తుంది మన ట్రైన్ అంతా మొత్తం 127. సో హాయ్ గాయ్స్, హీరో అయితే మనమైతే కేరళ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నాము. తిరుపతి నుంచి మనమైతే విజయవాడకి అయితే వెళ్ళబోతున్నాము. దీనికైతే టికెట్ అయితే మనకు విజయవాడకి అయితే ఇవ్వలేదు, రామగుండం వరకు అయితే మనకైతే టికెట్ అయితే ఇచ్చారు వీళ్ళైతే. టోటల్ టికెట్ ఫైర్ వచ్చేసి మనకు 225 రూపాయలు అయితే పడింది. సో బిన్నిగండే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. విజయవాడకి 11 గంటలు వెళ్ళిపోతుంది మనకి. ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతిలో 4:45కి స్టార్ట్ అయ్యి అలాగే 11 గంటల మనకు అయితే విజయవాడకి అయితే వెళ్ళిపోతుంది. ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే మనకు తిరుపతి, అలాగే రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఆ తర్వాత విజయవాడ మాత్రమే. ఈ ట్రైన్లో మనకు వచ్చేసి జనరల్లో కొంచెం ఖాళీగా అయితే ఉంది. అటైతే మనకు సీట్ అయితే దొరకదు, కొంచెం నిలబడుకునే వెళ్ళాలి ఈ ట్రైన్లో అయితే. విజయవాడ టికెట్ అంటే ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోతుంది. దానికనే ప్రస్తుతానికి మన ట్రైన్ అయితే తిరుపతి నుంచి బయలుదేరి రేణిగుంటకి అయితే వచ్చింటుంది. రేణిగుంటలో మనకు 5 మినిట్స్ స్టాప్. రేణిగుంట తర్వాత మన ట్రైన్ వచ్చేదాగేది గూడూరు జంక్షన్లో. అండ్ రేణిగుంట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. మన ట్రైన్ వచ్చేసి మార్నింగ్ కూడా బయలుదేరుతాం కాబట్టి వీస్ కూడా సూపర్గా అయితే ఉంటుంది. సో మన ట్రైన్ అయితే గూడూరు జంక్షన్కి అయితే వచ్చేసింది. 9 నిమిషాల ముందే అయితే వచ్చేసింది మన ట్రైన్ అయితే. చలో అయితే మన ట్రైన్ అయితే గూడూరు జంక్షన్లో మన స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. సో ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నెల్లూరు. సో మన పుల్జేవి లోకోమోటివ్ వచ్చేసి VAP5 లోకోమోటివ్, ఇది VAP7 లోకోమోటివ్. పుల్జేవి VAP7 లోకోమోటివ్ అయితే మన ట్రైన్ డ్రైవర్ అయితే మనకైతే ఇక్కడైతే 2 మినిట్స్ స్టాప్ 2 మినిట్స్ స్టాప్ కంటే మనకు 5 మినిట్స్ అనేది పడుతున్నారు. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 12625. ఈ ట్రైన్ నెంబర్ అయితే తిరువనంతపురం సెంట్రల్ నుంచి మనకు న్యూఢిల్లీ వెళ్ళే వరకు, అలాగే న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం వచ్చేటప్పుడు 12626 ఈ ట్రైన్ నెంబర్ అయితే. ట్రైన్లో మనం అయితే జనరల్ అయితే ట్రావెల్ చేస్తున్నాం విజయవాడ వరకు అయితే. ఇది ఫుల్గా అయితే ఉన్నారు చూడండి. ఇది వచ్చి లేడీస్కి వచ్చి అక్కడికి కూడా ఎక్కేసినారు. సిగ్నల్ ఏం లేదు, బయలుదేరిపోయింది ట్రైన్ అయితే. వాటిని లోకోమోటివ్ అదే ముందర అయితే పెడతారు అనుకుంటా. ట్రైన్కి అయితే సిగ్నల్స్ అని ఉంది చూడండి, రెడ్ సిగ్నల్ అయితే ఉంది, కొంచెం ముందర అయితే పెడతారు వీళ్ళు. మన ట్రైన్ ఇంకా సిగ్నల్ అయితే క్లియర్ అవ్వలేదు. లోకోమోటివ్స్ అయితే భలే ఉంటుంది. ఇది కళ్యాణ్ లోకోమోటివ్స్ అంట, అంటే 30 లోకోమోటివ్ ఇవంతా. లోపల అయితే చూపిస్తాను చూడండి. లోపల అయితే కొంచెం రష్ అయితే ఫుల్గా అయితే ఉంది, మరీ అంత ఫుల్గా అయితే లేదు. అంటే కొంచెం ఖాళీగా అయితే ఉంది ట్రైన్ అయితే. వాడితే దాని మీద ఫ్రెష్ అయితే తోముకుంటాడు, ఈడే తోమి ఈడే వేస్తాడు. అందుకే ఫస్ట్ ట్రైన్ అనేది ట్రైన్ చేసి నెల్లూరుకి అయితే వచ్చేసింది. స్టాప్ చేసి మనకు 2 మినిట్స్ మాత్రమే. సో ఇక్కడైతే చూడండి చాలామంది కృష్ణాకి వాళ్ళంతా దీనికైతే ఎక్కేస్తున్నారు కొంతమంది అయితే. ఎందుకంటే ఈ ట్రైన్ నెల్లూరు తర్వాత నెక్స్ట్ ఆగేది విజయవాడ మాత్రమే. ఎక్కడైతే ఈ ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్. సో ఇక్కడ నుంచి మనకు 200 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అంటే ఓల్డ్ లోకోమోటివ్ అయితే ఉంది మనకు. ఓపెన్ చేసి నడవలేదు. సో మన ట్రైన్ వచ్చేసి ఏదో రివర్ మీద పోతుంది. ఆ రివర్ అయితే తెలిసి మీకు కామెంట్ చేయండి. ఆ రివర్ ఏదో కాదు, పెన్నా రివర్ అది. అండ్ ఈ పెన్నా అనేది పైన మనకు 3 రైల్వే బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి మనం పోయేదానికి. డాబా ఒకటి, బస్సులు, అలాగే బండి వెళ్ళే రోడ్ అయితే మనకైతే మొత్తం 4 బ్రిడ్జ్లు అయితే కట్టినారు. పెన్నా అనేది 4 బ్రిడ్జ్లు అయితే. సో వీళ్ళంతా చూడండి ట్రైన్లో సిగరెట్ ముడిచేస్తున్నారు. ఇది ఈ ట్రైన్ అయితే మొత్తం ఫుల్గా సిగరెట్ గుట్కాలు ఫుల్గా అయితే నవ్వులుతున్నారు వీళ్ళు. అంతా పట్టించుకోకూడదు. మనం అయితే నైస్గా రికార్డ్ చేసిన వాళ్ళంతా. బాత్రూంలో అయితే మనకైతే MR అయితే ఉంది. సో పర్లేదు, అంతా అనుకుంటున్నారు. ఇక్కడ సీరియస్ రాలేదు మనకు. బాత్రూమ్ అయితే కొంచెం వర్స్ట్గా అయితే బాగలేదు అసలు. బాత్రూమ్ MR ఉన్నది ఫుల్ వర్స్ట్గా అయితే ఉంది. స్మెల్ వచ్చంగా అయితే వస్తుంది. ఇక్కడైతే వాటర్ అయితే వస్తుంది మనకు. ఎక్కువసేపు ఉండకపోతాం ఈ బాత్రూమ్ అయితే. ఇప్పుడు ఏదో చేస్తాను చూడండి, సిగరెట్ అంతా వేసుకుంటాం. అండ్ మిర్రర్ మనకు. మరి ఇది
ఏమంటే ఓపెన్ చేసి చూసాను నేనైతే షాప్ని అయితే చూడండి ఎట్లా నీడే ఒకే వాసన ఏదో ఒక గూడ్స్ అయితే పోతా అంటే ఫుల్ బొగ్గేసుకొని బొగ్గు ఏదో తెలియదు బొగ్గే ఐరన్ కూడా ఉంటుంది నల్లగా అందుకే ఐరన్ వచ్చి మన కావలి రైల్వే స్టేషన్ షిఫ్ట్ చేస్తున్నాము. సో ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. సో కావలి పోటీ సో మన ట్రైన్కి వచ్చి డైరెక్ట్ మనకు విజయవాడ స్టాప్. చూడండి 127, 128, 130 అయితే టెస్ట్ చేస్తారు. 130 రాలేదు కరెక్ట్గా అయితే మనకైతే ఈ రూట్ అయితే 128, 130 అయితే లిమిట్ అవుతుంది. ఈ రూట్ స్పీడ్ అంతా మనకైతే నెల్లూరు నుంచి విజయవాడ వరకు అయితే 128 అయితే మన ట్రైన్ అయితే వెళ్తుంది ఇప్పుడైతే. సో పంట అయితే ఆన్ టైం కదా ఆన్ టైం నెల్లూరులో పోతుంది. సో బెస్ట్ ట్రైన్ చెప్పుకోవాలి మనం తిరుపతి నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళకి. సో విజయవాడకి అయితే టికెట్ ఇయ్యి మనకు వచ్చేసి రాయగడ వరకు అయితే తీసుకోవాలి. ట్రైన్ స్పీడ్ అయితే మాత్రం లెఫ్ట్ కొడుతున్నాడు ఈ ట్రైన్లో అయితే ట్రైన్ అయితే ఉంటుంది. ఏం కాదు ఒక 6 గంటలు అయితే మనకి జర్నీకి అయితే చేరుకోవచ్చు. ఇప్పుడైతే పళ్ళు అయితే తోముతున్నాను వీళ్ళందరూ. అయితే నేనైతే అక్కడైతే కొంచెం ఈజీగా అమ్మకి వెళ్ళాను. సో 100 బాల్ కూర్చోన్నాడు వాళ్ళైతే. అది నెల్లూరులో అయితే జరిగింది. పడితే నీ కూర్చున్నా కదా అంటే లేదు నా సీట్ అంటున్నాడు. వాళ్ళేం పట్టించుకుంటాం అయితే ఎండకోకుండా దీనికైతే వేరే స్మార్ట్ అయినా వేళ డౌన్ కూడా తీసుకొని డౌన్ చేసి ఇచ్చాను. పర్లేదు మంచోడి అని చూపిస్తాను. మనకైతే స్పీడ్ ఎంత పోతాను ఉంటే కూడా చూపించాను మన ట్రైన్ పట్టుకోమంటాడు. మళ్ళీ ఏమైనా అడుగుతాను చూపించేది చాలా మంచిగా ఈయన మొత్తం లైన్ అయితే అయిపోతున్నావు. ఈ పక్క 3 లైన్ అయితే అయిపోతున్నారు అంతా గూడ్స్కి. మన ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళేదానికి ప్యాసింజర్ సూపర్ ఫాస్ట్ రైల్ వెళ్ళేదానికి ఈ ట్రాక్ గూడ్స్కి వెళ్ళేదానికి వేస్తాను. ప్రస్తుతం గూడ్స్ అయితే దీని మీద కూడా వెళ్తుంది. అంతా కనపడతాం కదా అదంతా మనకు రొయ్యల చెరువు అంటే రొయ్యల చెరువు బాగుంటుంది. ఇక్కడైతే వర్క్ చేద్దాం కాబట్టి మనకి ట్రైన్ అయితే కొంచెం స్లోగా అయితే వెళ్తుంది. నార్మల్ పోతాం ట్రైన్ అయితే ఎత్తున ట్రైన్ ఎక్కేస్తున్నారు. ట్రైన్ అయితే దాటుకోకపోతారు. బ్రేక్ఫాస్ట్ అంటే నాకు ఇది అయితే 3 బోనాలు అయితే పెట్టాడు. ఒక టమాటో సాస్ అయితే ఇచ్చినాడు. ఇంకా బాగానే ఉంది. ఎవరో తిన్నాడు బాగానే ఉంది. అసలు వీళ్ళైతే చూడండి బ్యాగ్ ఫుల్ సామాన్లు గుట్కా మొత్తం అయితే ప్యాక్ చేసి పెట్టుకున్నారు. వీళ్ళు ఫుల్గా అయితే పెట్టుకున్నారు. వీళ్ళైతే బాగా ప్లాన్ చేసి ఉంటారు. ట్రైన్ వచ్చేసి బాపట్ల రైల్వే స్టేషన్ ఇక్కడైతే మా ట్రైన్కి అయితే స్టాప్ లేదు. కరెక్ట్గా 9:50 కింద మనకైతే బాపట్లకి అయితే వచ్చేసి మన ట్రైన్ అయితే కానీ ఇక్కడైతే స్టాప్ లేదు మన ట్రైన్కి అయితే. బాయ్ బాయ్ బాపట్ల అయితే చూపిస్తాను చూడండి. తెలంగాణ రైల్వే స్టేషన్ చేస్తాను. ఇక్కడైతే మనకైతే స్టాప్ లేదు. తెలంగాణ జంక్షన్ అయితే ఇక్కడైతే మనకైతే స్టాప్ లేదు. బాయ్ బాయ్ తెలంగాణ జంక్షన్. సో ఇక్కడ విజయవాడ 10 కిలోమీటర్ మాత్రం 40 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. కరెక్ట్గా నిలిచింది. అప్పుడు సిగ్నల్ అయితే ఇచ్చాడు. అయితే అక్కడికంటే పరిగెత్తామంటే లొకేషన్ అన్నట్టు. రెండోసారి అంటే మనకు కరెక్ట్గా ట్రైన్ నిలిచింది. టక్కన సిగ్నల్ అయితే ఇచ్చినాడు. అదైతే రెండోసారి. మా ట్రైన్ అయితే విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసింది. సో అదంతా కనపడుతుంది. మనంతా కృష్ణా బ్యారేజ్ చూడండి. ఫుల్ గేట్లు అయితే ఉండదు. గేట్లు ఏం ఎత్తలేదు అట్లే ఉండదు. వానలు పడితే ఫుల్గా పారుతుంది. కృష్ణం బాగా పారుతుంది పక్కన నీళ్ళంతా. ఇప్పుడైతే మనం కృష్ణా నది మీద అయితే పోతున్నాము. నీళ్ళు కూడా చాలా ప్యూర్గా అయితే ఉన్నాయి. సో అక్కడ కనుక కదా మనకు కనిపించేది కుదురుగమ్మ గుడి. ఈ ఫ్లేవర్ ఉంది కదా ముందర ఫ్లేవర్. ఈ ఫ్లేవర్ అయితే మనకు అక్కడ కుదురుగమ్మ పక్కన అయితే వెళ్తుంది. అది పక్కన కొండ పక్కన సెల్ అయితే తిరుపతి వెళ్తుంది ఈ ఫ్లేవర్ అయితే. దాని పక్కన మనకు కనకదుర్గమ్మ గుడి అయితే కనపడుతుంది చూడండి. సో నాకు ఫైనలీ అయితే మన ట్రైన్ అయితే 10:40 కంతా మనకు విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసింది.
సో విజయవాడ స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. సో మన ట్రైన్ వచ్చేసి 11 ప్లాట్ఫామ్లో అయితే పెట్టినారు. సో విజయవాడ ప్లాట్ఫామ్ చెప్పాలంటే మొత్తం 10 అయితే ఉంటాయి. సో ఇదైతే ఈ పక్క నుంచి వరంగల్ వెళ్ళిపోతుంది, అందుకే 11 ప్లాట్ఫామ్ అయితే పెట్టినారు. ఈ విజయవాడ జంక్షన్ కూడా చాలా పెద్ద జంక్షన్. మా ట్రైన్ అయితే విజయవాడ జంక్షన్ వచ్చేసింది. కరెక్ట్గా 10:45 అయితే వచ్చేసింది మన ట్రైన్ అయితే. సో ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తాను. వీడియో కన్నా లైక్ చేయండి.